పిఠాపురం ఆడపడుచులకు పసుపు కుంకుమ అందజేయబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రావణ మాసం ఆఖరు శుక్రవారం నాడు మహిళలకు కానుకలు ఇవ్వబోతున్నారు జనసేన అధినేత. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే వారికి అందించేందుకు 10,000 చీరలు, పసుపు కుంకుమ సమకూర్చారు. చీరలు, పసుపు కుంకుమ బుధవారం పిఠాపురం చేరుకోగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీర మహిళలు ప్యాకింగ్ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. క్షేత్రంలో శుక్రవారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 5 బ్యాచ్లుగా వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో బ్యాచ్కు ఒక్కో అమ్మవారి పేరున అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గా, ఈశ్వరి అని నామకరణం చేశారు. ప్రతి బ్యాచ్లో 1000 మంది నుంచి 1500 మంది వరకు వ్రతాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వ్రతాల్లో పాల్గొన్న వారితో పాటు అక్కడికొచ్చే వారికి చీరలు అందిస్తారు. వ్రతాల టికెట్లు గురువారం నుంచి జారీ చేస్తామని జనసేన వర్గాలు వెల్లడించాయి. వరలక్ష్మి వ్రతాల క్యూలైన్లు, బారికేడ్లను కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పరిశీలించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.